నమస్తే గురుగారు. నమస్తే. రాసులలో ఆఖరిదైనటువంటి మీన రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ముందుగా అసలు ఈ మీన రాశి వారంటే ఎవరు? దీని గురించి వివరించండి. ఈ మీనరాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు ప్రధానంగా మనకు పూర్వభద్ర 4వ పాదం, అలాగే ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు, వీళ్ళందరూ మీనరాశికి సంబంధించిన వారు. అలాగే సౌరమానాన్ని అనుసరించి మీనమాసంలో జన్మించిన వారందరూ, అలాగే నామనక్షత్రాలను అనుసరించి మనం అనుకున్నటువంటి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారందరికీ కూడా ఈ మీనరాశి వర్తిస్తుంది. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? మీనరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా చెప్పడం జరిగింది. అంటే 60 నుంచి 70% సుఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది మీనరాశి వారికి నూతన తెలుగు సంవత్సరంలో. ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన గ్రహాలు ఏమిటి? వాటి వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ఈ మీనరాశి వారికి మీన రాశ్యాధిపతి, దశమాధిపతి అంటే వృత్తికారకుడు, జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురువు వీరికి మే 14 వరకు తృతీయ భావంలో సంచరిస్తాడు. అది అంత మంచిది కాదు. మే 14 తర్వాత చతుర్థ భావంలోనికి వెళ్తాడు, మిథున రాశిలోకి. అది 50 నుంచి 60% సుఫలితాలను అందిస్తుంది గురువు. అనగా కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి వీరు విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని పెరుగుతుంది. పనికి తగినటువంటి గుర్తింపు, ఫలితాన్ని అందుకోగలుగుతారు. వీరి మాటకు విలువ పెరుగుతుంది. ఆ రకంగా గురుబలం అనేటువంటిది మే 14 తర్వాత మీనరాశి వారికి పెరుగుతుంది. కనుక గురువు వీరికి పూర్తిగా అనుకూలంగా సంచరిస్తున్నాడు. అది వృత్తి ఉద్యోగాల పరంగానూ ఉంటుంది, కుటుంబ పరంగానూ ఉంటుంది, ఒక శుభకార్యాల పరంగానూ కూడా వీళ్ళకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఈ శని భగవానుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అంచేత శని పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు అని చెప్పవచ్చు. మీనరాశి వారికి ఏలినాటి శని మొదటి సంవత్సరం అనగా మొదటి భాగం 2.5 సంవత్సర కాలం వ్యయంలో ఉన్నటువంటి శని వెళ్ళిపోయింది. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. సో ఆయన జన్మరాశిలో విపరీతమైన కష్టాలను ఏం పెట్టడు. కాకపోతే కొన్ని ఆయన ఇచ్చేటువంటి లక్షణాలు ఉంటాయి. దానివల్ల పని భారం పెరుగుతుంది. మీనరాశి వారికి ఈ సంవత్సరం అదనంగా పని చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఉన్న ఉద్యోగంలో మరింతగా ఆ సమయాన్ని పెంచడం, ఇంకో 2 గంటలు ఎక్కువ పనిచేసే వాతావరణం, లేకపోతే ఇంకొక చిన్న ఉద్యోగం చేయడం, 1-2 ఉద్యోగాలు, 1-2 ఆదాయాల్ని పొందడం. ఈ రకంగా పని, శ్రమ, అలసట, పని తాలూకు ఒత్తిడి పెరుగుతుంది, పని భారం అవుతుంది. తద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని కూడా వీరు అందుకోగలుగుతారు. శని ఈ విధంగా వీరికి జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఒక 20-30% సుఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. అలాగే రాహువు జన్మరాశిలో మే 18 వరకు ఉంటున్నాడు. ఆ తర్వాత వ్యయంలో ఆయన కుంభరాశిలోకి వెళ్ళిపోతాడు. సో రాహు ఈ సంవత్సరం వీరికి పూర్తిగా ప్రతికూలంగా ఉండేటువంటి వాతావరణం ఉంది. కేతువు మాత్రం వీరికి చాలా మంచి ఫలితాలను అందిస్తాడు. ఎందుకంటే సింహరాశిలోనికి కేతు సంచారం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో మే 18 నుంచి 6వ భావంలో కేతు సంచారం వల్ల గతంలో వీరు ఎవరితో ఏదైనా ఇబ్బందులు పడి ఉంటే అటువంటి ఇబ్బంది పడిన వ్యక్తుల నుంచి వీరు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అనగా శత్రుత్వాన్ని పూర్తిగా తొలగించుకోగలుగుతారు, విజయాన్ని పొందుతారు, లేదా శత్రువులు సైతం మిత్రులుగా మార్చుకోగలుగుతారు. చిన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు, ఆర్థిక బలాన్ని పుంజుకోగలుగుతారు, కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు, కుటుంబానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భగవంతుని ఆరాధన ఈ సంవత్సరం బాగా ఉంటుంది. దైవారాధన కానీ, తీర్థయాత్రలు కానీ అతి సులభంగా వెళ్ళి చూసి వచ్చేస్తారు. వీరి మనసులో లేకపోయినా ఎవరో వచ్చి పలాని ఆలయానికి వెళ్దామనడం, అనుకోకుండా గుడికి వెళ్ళడం, రావడం, ఇలా చాలా సులభ పద్ధతిలో మంచి దేవతాల అమ్మవార్ల దర్శనాలు, అయ్యగారుల దర్శనాలు చేసుకొని తద్వారా దైవబలం పెరగడం వల్ల కొన్ని కార్యక్రమాలు అందుకే మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చాలా సునాయాసంగా ఈ కార్యక్రమం పూర్తి చేసామంటే అంత భగవంతుని కృప అంటూ. అటువంటి భగవంతుని కృప ఈ సంవత్సరం మీనరాశి వారికి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే మీనరాశ్యాధిపతికి గురువు ఎట్లాగో అనుకూలంగా సంచరిస్తున్నాడు. అలాగే ఈ మీనరాశి వారికి షష్ఠాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అనగా పోటీతత్వాన్ని ఇచ్చేటువంటి సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు. 60% సుఫలితాలు ఉంటాయి. అంటే అధికారులు కొంతమంది వీరికి సహకరిస్తారు, సహకారం చేసి తద్వారా వీరి అభివృద్ధికి వారు తోడ్పడతారు. అలాగే తండ్రి గారి సహకారం పుష్కలంగా లభిస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులకు కూడా నూతన పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు కూడా వీరికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు వీరికి అనుకూలంగా ఉన్నాడు. స్థిరాస్తులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి సొంత ఇల్లు లేని వారు సొంత ఇల్లు కొనుక్కోవచ్చు, సొంత వాహనం లేని వారు వాహనం కొనుగోలు చేసుకోవచ్చు. ఇలాంటివి స్థిరాస్తులకు సంబంధించినటువంటి భూవాహన లాభాలకు కూడా ఈ సంవత్సరం పొందడానికి అవకాశం ఉంది ఈ మీనరాశి వారు. వీళ్ళకి ప్రతికూలమైన గ్రహాలు ఏంటి? వాటి వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి గురుగారు? ప్రధానంగా ప్రతికూల గ్రహాలు అంటే వీళ్ళకి ఏలినాటి శని దోషం ఉంది. అది జన్మశని దోషం అంటాం. జన్మశని దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే శారీరకమైనటువంటి బద్ధకం ఎక్కువ అవుతుంది, సోమరితనం, లేజితనం ఎక్కువ అవుతుంది. ఈరోజు ఒక కార్యక్రమం చేయాలి, మనం 5 గంటలకి అనుకొని ఆ టయానికి అలారం పెట్టుకొని కరెక్ట్గా అలారం మోగిన టయానికి చూసి
ఈరోజు రేపు చేద్దాంలే అని దాని ఆఫీస్ మళ్ళీ పడుకోవడం, ఇలా మనకు మనమే కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటాం. ఇది బద్ధకంతో చేసేటువంటి పనులు. తద్వారా కొన్ని పనులు జరగవు, వాయిదా పడిపోతూ పోతాయి. తద్వారా బద్ధక స్వభావం వల్ల కొన్ని నష్టాలు జరిగే వాతావరణం ఈ మీనరాశి వారికి జరుగుతుంది. అలాగే శారీరకమైనటువంటి యాక్టివ్నెస్ తగ్గుతుంది, డల్నెస్ పెరుగుతుంది. తద్వారా కూడా వీళ్ళు అంత యాక్టివ్గా ఉండరు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే వీళ్ళు చాలా మెల్లగా కనిపిస్తున్నారు, డల్గా కనిపిస్తున్నారు అని జనాలు అంటూ ఉంటారు. ఇవన్నీ శని ప్రభావంతో ఉన్నటువంటిదే. కనుక ఈ శనికి వీరు తప్పనిసరిగా ఈ సంవత్సరం పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శనికి పరిహారాలు అంటే శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తించి సుందరకాండ పారాయణం చేసుకోవడం. అంటే సుందరకాండ పారాయణం వినడం కానీ, సుందరకాండ పారాయణం చేయడం కానీ ఇది కన్నా చేసుకోగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ జన్మశని దోషం నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే రాహుకేతువులు బాలేరు ఈ సంవత్సరం వారికి. దీనికి ఏదైనా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. గురువు అనుకూలిస్తున్నాడు, మరింతగా గురుబలం పెరగడానికి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది. ఇలా కొన్ని గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి? గురువుకి అనుకూలంగా మార్చుకోవడం కోసం మీకు నచ్చినటువంటి గురుదేవులు మనకు చాలా మంది ఉన్నారు. దక్షిణామూర్తి గారు ఉన్నారు, హయగ్రీవుల వారు ఉన్నారు, సరస్వతి అమ్మవారు ఉన్నారు, దత్తాత్రేయ స్వామి ఉన్నారు, సిద్ధి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి. మీకు అందుబాటులో ఉండే గురు ఆలయానికి గురువారం రోజు పౌర్ణమి రోజు వెళ్ళి అర్చన నిర్వర్తించండి. పసుపు ఉన్నపు అరటి పండ్లను గురుదేవుల పాదాల దగ్గర పెట్టండి. శనగల నైవేద్యంగా సమర్పణ చేసి సోమవారికి నైవేద్యం చేసి భక్తులకు పంచిపెట్టండి. గురు చరిత్రలు కానీ గురుదేవుల జీవిత చరిత్రను చదువుకోండి. ఇది చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇదివరకు చెప్పినట్లుగా శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజ నిర్వర్తించి సుందరకాండ పారాయణం చేయండి. తద్వారా కూడా మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి. రావుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అవకాశం లేని వారు దుర్గా ఆరాధన చేయండి. దుర్గాదేవికి నిత్య కుంకుమ పూజ చేయండి. అలాగే గణపతి ఆరాధన చేయండి, నిత్య గణపతి ఆరాధన చేయండి. ఈ రావుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీరు సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించుకోవడం, ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మీనరాశి వారు మంచి ఫలితాలు పొందడానికి, ఆయురారోగ్యాలతో అభివృద్ధిని పొందడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎలాంటి రత్నాన్ని ధరిస్తే ఇంకా మంచి ఫలితాలు? మీనరాశి వారు కనకపుష్య రాగం ధరించాల్స్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందమ్మా. దాంతోపాటు వారికి ద్వితీయ భావంలో ఉన్నటువంటి మేషరాశి కనుక ఒక పగడాన్ని కూడా ధరించగలిగితే కనుక మరింతగా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. కుడి చేతి చూపుడు వేలికి కనకపుష్య రాగం, అలాగే కుడి చేతి ఉంగరం వేలికి పగడాన్ని కనుక ధరించగలిగితే వీరికి మంచి ఫలితం ఉంటుంది. వీరి మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మరింతగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మీనరాశి వారి రాశి ఫలాలు చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం.